సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఎడ్లబండ్లపై ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. భారీగా దిగుబడి వచ్చిన పామాయిల్ పంటపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని, అప్పుడే మన ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని మంత్రి తుమ్మల తెలియజేశారు. ఇక ఈ సంవత్సరం పంటల వేయకు ముందే రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ అవుతాయని మంత్రి హామీ ఇచ్చారు. ఆదాయం పెరగాలంటే ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి వస్తువులను మనం పండియాలి. మానవాళికి కావాల్సినటువంటి యొక్క పంటలను మనం పండించాలి. ఆ పంటలను నాణ్యతతోటి పండించాలి. ఇందాక మా గోపి గారు చెప్పారు, మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా, అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ